హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ణాలు వంటశాల. ఇవాళ నేను వేడివేడిగా నేతి బొబ్బట్లు అనేవి చేయాలనుకుంటున్నానండి. దానికోసం శనగపప్పు ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను. ఒక పావు కేజీ శనగపప్పు అయితే తీసుకున్నాను. అది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకున్నానండి. ఆ నానబెట్టిన దాన్ని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను. ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకును. ముందుగా అయితే ఒక గంట ముందు నేను పిండి అయితే నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఈ పిండి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకొని కలుపుకున్నానండి. ఈ నెయ్యి ముందు మనం కలుపుకొని ఉంచుకుంటే ఇదే చివరి వరకు వాడుకోవచ్చండి. ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి కలుపుకొని ఉంచుకున్నానండి. ఇందులో నుంచి తీసి పిండిలో కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే ముందు వేసాను. ఇది వేసి వాటర్ అది వేసి బాగా కలిపేసుకున్నాను. చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకున్నానండి. ఇందులో చివరిని కూడా కొంచెం నెయ్యి వేసి, నెయ్యి ఆయిల్ కలుపుకుందాం కదా, ఆ కలిపింది వేసానండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అనేది పిండి ఒక గంట ముందు నానబెట్టుకొని ఉంచుకుంటే చాలా బాగా వస్తాయండి బొబ్బట్లు అనేవి. ఇది నానబెట్టుకున్నాను. పప్పు అనేది ఉడికిన తర్వాత తీసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. ఈ మిక్సీ పట్టేసుకొని మెత్తగా అనేది పప్పు అనేది మెత్తగా పట్టేసుకుంటే బాగా వస్తాయండి. ఇందులో యాలకులు వేసాను. యాలకుల పొడి అనేది అవసరం ఉండదు ఇలా చేస్తే. ఇలా చేసిన దాన్ని తీసుకొని మనం ముందుగా కుక్కర్ అయితే తీసుకున్నాం కదా, అందులోనే ఉడికించేసుకున్నాను. కొంచెం బెల్లం అయితే తీసుకున్నాను, పావుకి కొంచెం ఎక్కువ, అంతే. పావుకి పావు వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. కొంచెం వేసాను నేనైతే. బెల్లం అనేది ఈ కలర్ ఉంటే బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బొబ్బట్లు అనేవి ఇలా చేసుకుంటే. ఈ ప్రాసెస్లో ఇప్పుడు పిండి ఉండలు తీసుకొని చూసారా అలా నానేందో, పిండి అనేది ముందుగా నానబెట్టుకొని ఉంచుకుంటే చాలా బాగుంటాయి. ఇలా స్మూత్గా మెత్తగా అనేది ఉంటుంది. ఇలా మొత్తం అన్నిటిని ఇలా చేసేసుకున్నానండి. ఈ తర్వాత ఇది చూసుకుందాం. ఇలా వాటర్ ఉంటే దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించేసుకోవాలండి. అంటే మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు చేసేసుకోవాలి, వాటర్ పోయినంత వరకు. ఇంతేనండి. ఇలా చేసుకొని ఉండలు అయితే చేసేసుకున్నాను నేను. ఉండలు చేసుకున్న తర్వాత ఆ పూర్ణాన్ని మనం చపాతీ పిండి చేసుకున్నాం కదా, దాన్ని అందులో పెట్టి ఆ పూర్ణాన్ని పెట్టి బొబ్బట్టులా చేసేసుకోవడమేనండి. ఇలా ఒత్తేసుకొని ఇలాంటి కవర్ ఉంటే తీసుకొని ఇందు మీద చేసుకుంటే చాలా బాగా వస్తాయండి బొబ్బట్లు అనేవి. ఇంతే అండి, ఎంతో ఈజీ అయిన బొబ్బట్లు ఇవాళ అయితే నేను మీకు చూపించేశాను. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి తప్పకుండా. వీడియోకి మీ సపోర్ట్ అనేది మనకనేది చాలా అవసరం అండి, ప్లీజ్. ఇంతేనండి. ఇలా అటు ఇటుగా నెయ్యి వేసుకుంటా కాల్చేసుకుంటే వేడివేడిగా బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయండి మనకి. మొత్తంగా ఇలాగే కాల్చేసుకోవాలి, మీద నెయ్యి వేసుకుంటా. నేనైతే ట్రై చేశాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ప్లీజ్, తప్పకుండా. ఇంతే, వేడి వేడి బొబ్బట్లు రెడీ.